సో దేవర అప్డేట్స్ ఏంటి? చెప్పడానికి ఏముందన్న, ఎంతో ఆతృతగా ఉంది మాకు, ఎంతో ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అసలు బాస్ సినిమా అవుతుందంటే ఎలా ఉంటుందో తెలుసు. ఎవరికి పెట్టలేని కట్అవుట్లు, ఎవరు ఊహించలేనటువంటి ఎంజాయ్మెంట్ అప్పుడు మేము చూసుకుంటాం. సాంగ్స్ కానీ, మొన్న వచ్చినటువంటి ఫీర్ సాంగ్స్ కానీ, అంతకుముందు ఉన్నటువంటి టీజర్లు కానీ చాలా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ప్రతిదీ కూడా ఈ సినిమా మీద అంచనాలు పెంచుకోవడానికి పోతుంది. నాకు తెలిసి అక్టోబర్లో జాతర జరుగుతుంది. నందమూరి వారి జాతర, ఎన్టీఆర్ జాతర, దేవర జాతర అని జాతర జరగబోయిందని కూడా నిదర్శనమే లేదు. ఎందుకంటే అంత ఓపు ఉంది ఈ సినిమా మీద. 2 లాజిక్లు ఉన్నాయి. రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత వచ్చే ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంది అనేదానికి చెక్ పెట్టే క్యారెక్టరైజేషన్ ఏదైనా ఉందంటే అది కేవలం దేవర ఎన్టీఆర్తోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే తెలుసు ఎన్టీఆర్ పట్టుకుంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఎంతోమందికి ఫ్లాప్ అయిపోయిన డైరెక్టర్లు కూడా మంచి సూపర్ హిట్లు ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. కాబట్టి ఈ దేవర సినిమా ఆయన ఇండస్ట్రీ కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాస్టర్గా నిలబడబోతుంది. ఎందుకంటే ఆ ఫీల్ అంతా కనపడుతుంది. మన సాంగ్ చూసాం, ఎంత అద్భుతంగా ఉంది. ఆ రేంజ్లో దేవర కనపడుతుంది. కాబట్టి అక్టోబర్ కోసం కూడా నాలాంటి ఎంతోమంది ఫ్యాన్స్, కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది అభిమానులు ఎదురు చూస్తున్నాం. కాబట్టి దేవర మరో ఇండస్ట్రియల్ హిట్గా నిలబడబోతుందని చెప్పేసి చెప్పుకోవడంలో సందేహం అయితే లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. పిక్చరైజేషన్ కూడా చాలా నిజంగా ఆ టేకింగు, ఆ టైట్లు, యాక్టింగు, పర్ఫార్మెన్సు. యాక్టింగ్ కోసం అయితే మనం చెప్పుకోవసం లేదు. ఎందుకంటే యాక్టింగ్ అయితే మారిపోయారు మన ఎన్టీఆర్, చెప్పవసరం లేదు. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అంటారు, కాదు నటనలో తిరుగులేని రాజు ఎన్టీఆర్. అంటే నందమూరి తారక రామారావు కాదు, నటనలో తిరుగులేని రాజు. కాబట్టి ఎన్టీఆర్ అని పెట్టుకున్నారు పేరు. కాబట్టి దేవర సినిమా అయితే ఇంకా చెప్పవసరం లేదు, బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీగా నిలబడబోతుందని చెప్పి మనం అనుకుంటున్నాం. ఎన్టీఆర్ ఎందుకు మళ్ళీ పాలిటిక్స్లో లేదు అదే అన్న. ఒక్క విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ తన కట్టె కాలేంత వరకు టీడీపీలో ఉంటున్నాడు. కానీ కొంతమంది దుష్ప్రచారం ఏం చేస్తారంటే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు, లేదా వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నా సహోదరుడిని, నా ఫ్రెండ్ అని చెప్పు. ఎన్ని చేసిన తాతగారి పార్టీ ఇది, ఇంకోళ్ళ పార్టీ కాదు. కేవలం పెద్ద సీనియర్ ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్గా ఆయనకు బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఆయన కెరీర్ ఒక పీక్స్లో ఉంది. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఒక పీక్స్లో ఉంది. కాబట్టి అది కొనసాగుతుంది. ఆయనకు తెలుసు ఎప్పుడు రావాలో తెలుసు, ఎప్పుడు పట్టుకోవాలో తెలుసు, ఎప్పుడు నిలబడాలో తెలుసు. కాబట్టి బయట ప్రసారాలు మనం నమ్మే ప్రసక్తి తెలియదన్న. అంటే పార్టీకి కంపల్సరీగా అవసరమైన టైంలో అడిగితే ఖచ్చితంగా అడగవసరం లేదు కూడా. ఇప్పుడు పార్టీలో ఉన్న పెద్దలు, పార్టీలో ఉన్న నాయకులు రా బాబు అని అడగవసరం లేదు. దాని పార్టీ, తాతగారు పెట్టిన పార్టీ. తీసుకోవాల్సిన సత్తా, చేరవలసిన సత్తా, నిలబడాల్సిన సత్తా ఎన్టీఆర్ గారికి ఉంది. ఎంతోమంది ఎన్ని ప్రచారాలు చేసినా అది నమ్మే ప్రసక్తి అయితే లేదు.